హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే మీ అందరికైతే ఒక కొత్త రెసిపీ అయితే నేను ఈ వీడియోలో చెప్దామని అయితే అనుకుంటున్నాను. మీరందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. ముందుగా మనకైతే మక్కలు అయితే కావాలి. మక్కలు అంటే స్వీట్ కార్న్. ఇవైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఎప్పుడు స్వీట్ కార్న్తో మక్కగారలు అలాగే గుడాలు ఇలాంటివి అయితే చేసుకుంటారు. ఇలా మీరు కూడా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. ముందుగా మనం స్వీట్ కార్న్ అయితే తెచ్చుకోవాలి. అవి గింజలు గింజలుగా అయితే తీసుకోవాలి. అలాగే అందులో చెత్త ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇవైతే ఒక చుట్టూ మిక్స్ అయితే పట్టుకోవాలి. ఓపిక ఉన్న వాళ్ళైతే దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఒక చుట్టూ అయితే పట్టుకోవాలి. బరకగా అయితే పట్టుకోవాలి. ఒకటేసారి అయితే మిక్సీలో పట్టుకోవాలి. 2-3 చుట్లు అయితే చుట్టుకోకూడదు, ఎందుకంటే మెత్తగా అవుతుంది కాబట్టి ఒకటేసారి అయితే పట్టుకోవాలి. ఒక్క ముక్క అయితే దంచుకోవాలి. ఓపిక ఉన్న వాళ్ళైతే దంచుకోవాలి. దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా అమ్మ అయితే మిక్సీలో అయితే వేసింది. మీరు కూడా ఇలా మిక్సీ అందుబాటులో ఉంటే ఒక చుట్టూ అయితే మిక్సీలో అయితే పట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరీ మెత్తగా అయితే పట్టుకోకూడదు, ఎందుకంటే అది గారెలో అయితే మెత్తగా పట్టుకోవాలి. ఇలాంటి టిఫిన్లో అయితే మెత్తగా అయితే పట్టుకోవద్దు. ఇలా అన్నీ ఒకసారి కాకుండా కొన్ని కొన్ని అయితే మిక్సీ గ్రైండర్లో వేసి అయితే ఒక చుట్టూ అయితే పట్టుకోవాలి. ఆ పట్టుకున్నది అయితే ఇంకో గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మీరు అందరూ రెడీ చేసుకోండి. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ అమ్మ అయితే మొత్తం అయితే పట్టేసింది. ఇవన్నీ పట్టేసినాక అయితే మనకు దీంట్లో ఏమేమి వేస్తారో అవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఒక ప్లేట్లో అయితే కొంచెం కొత్తిమీర, అలాగే 3 ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, ఒక 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీ కారము మీ టేస్ట్ తగ్గట్టు మీరు కూడా తీసుకోండి. ఇక్కడ ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఎక్కువనే తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఈ రెసిపీ టేస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా ఎక్కువ తీసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే దీంట్లో ఆయిల్ కొంచెమే పడుతుంది కాబట్టి మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మేమైతే మక్కలు అయితే కొన్నే తీసుకున్నాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాము. ఎక్కువగా మక్కలు ఉంటే అయితే ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి మేమైతే కొంచెమే ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే ఇందులో ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. మనమైతే ఎక్కువ పోపు వేసుకున్నట్టు అలాగే ఇవి కూడా అలానే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం పోపులో అయితే సాల్ట్ కొంచెం అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి అయితే కలుపుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. మిరపకాయలు మొత్తం గోలేంత వరకు అయితే వెయిట్ చేయాలి. మిరపకాయలు గోలిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 వెల్లుల్లి అయితే తీసుకున్నాము. టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా వెల్లుల్లి అయితే వేసుకోండి. ఇక్కడ మా అమ్మ అయితే వెల్లుల్లి కూడా వేసింది. ఉల్లిగడ్డలతో పాటు వెల్లుల్లి కూడా మీరు కూడా వేసుకోండి. ఈ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ మాడిపోతే టేస్ట్ బాగుండదు కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ గోలిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే మిరపకాయలు అలాగే ఉల్లిగడ్డలు గోలే కాబట్టి పసుపు అయితే లాస్ట్లో అయితే వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఇవన్నీ గోలిస్తేనే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేంతసేపు అయితే వేయించుకోవాలి. అలాగే ఎక్కువగా మాడకొట్టకూడదు, ఎందుకంటే టేస్ట్ అయితే మంచిగా ఉండదు కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు అయితే వేసింది మా అమ్మ. మీరు కూడా కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు కూరలో వేసుకున్న అలాగే ఇలాంటి టిఫిన్లో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మన టేస్ట్ కోసం ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు అయితే వేసుకోండి. ఇక్కడ మాకైతే పల్లీలు అంటే చాలా ఇష్టం కాబట్టి మేమైతే ఇందులో అయితే వేసుకున్నాము. కొందరైతే పల్లీలు అయితే తీసి పడేస్తారు కాబట్టి వాళ్ళైతే పల్లీలు అయితే స్కిప్ చేయండి. ఇక్కడ మేమైతే పల్లీలు ఇష్టం ఉంటుంది కాబట్టి అయితే మేమైతే వేసుకున్నాము. ఇలాంటి టిఫిన్స్ అయితే స్నాక్స్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ చాలా బాగుంటుంది. ఇవైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కాబట్టి ఇలాంటి టిఫిన్స్ అయితే ఎక్కువగా రెడీ చేసుకోండి మీరు కూడా. ఇవన్నీ అయితే గోలించుకోవాలి. ఈ టిఫిన్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టవ్ ఎక్కువ పెడితే అన్నీ మాడిపోతాయి కాబట్టి స్టవ్ చిన్నగా పెట్టుకొని అయితే ఇవన్నీ అయితే గోలించుకోవాలి. ఇవన్నీ గోలిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే అన్ని టేస్ట్ ఉంటాయి కాబట్టి కూరలలో కానీ ఎందులో అయినా పసుపు అయితే వేసుకుంటాం కదా. ఇందులో కూడా పసుపు అయితే వేసుకున్నాను. కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు. ముందుగా మనం దంచి పెట్టుకున్న మక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ అయితే ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలి. మక్కలు గోలేంతసేపు అయితే చాలా టైం పడుతుంది.
మక్కలైతే పచ్చివాసన పోయేంతసేపు అయితే గోలించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటే తినబుద్ధి కాదు, అలాగే టేస్ట్ అయితే అంత సూపర్గా ఉండదు. పచ్చివాసన పోయేంత వరకు అయితే గోలించుకోవాలి. స్టవ్ కూడా మరీ ఎక్కువగా పెట్టకూడదు, ఎందుకంటే కింద అడుగు అనేది మాడిపోతుంది. కాబట్టి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇవన్నీ అయితే గోలించుకోవాలి. ఇవన్నీ గోలితేనే టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇది ఎల్లో కలర్ ఉంది కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే గోలించుకోవాలి. ఎక్కువగా మరీ మాడకుట్టకూడదు. ఇవన్నీ గోలేంతసేపు అయితే చాలా టైం పడుతుంది. స్టవ్ అయితే ఎప్పుడు చిన్నగానే పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలుపుకోండి. ఇలాంటి టిఫిన్ మీరైతే ఎప్పుడు చూసి ఉండరు. ఇది ఒకసారి అయితే మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లల నుండి అందరూ తింటారు, వద్దని మాత్రం ఎవరైతే అనరు. ఒకసారి టేస్ట్ చేశాక ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాంటి టిఫిన్ అండ్ ఇందులో ఎలాంటి మసాలాలు అయితే వేసుకోకూడదు. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా చేయండి, ఎందుకంటే అన్ని మసాలాలు వేస్తే టేస్ట్ అయితే ఉండదు. ఇందులో ఎలాంటి మసాలాలు అయితే వేసుకోకూడదు. కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ గోలిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. మరీ గోలక ముందు అయితే ఉప్పు అయితే వేసుకోకూడదు. ఇవన్నీ గోలినాక తర్వాత ఉప్పు వేసుకొని అలాగే కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం అయితే ఇప్పుడు వేసుకోకూడదు, లాస్ట్లో అయితే కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే కారం అయితే మాడిపోతుంది కాబట్టి కారం అయితే లాస్ట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. స్టవ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే పదే పదే చెప్తున్నా కాబట్టి. స్టవ్ పెద్దగా పెట్టుకుంటే అడుగు అనేది మాడిపోతుంది. ఎందుకంటే ఇవి మిక్సీ పట్టినాయి కాబట్టి మెత్తగా అలాగే సన్నగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ స్టవ్ అయితే పెద్దగా పెట్టుకోకూడదు. స్టవ్ పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. ఇవన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్ లాంటిది అయితే మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచాలి, ఎందుకంటే అవి గోలుతాయి కాబట్టి. ఇవన్నీ అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. లాస్ట్లో అడగంటకుంట అయితే చూసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ లాస్ట్లో మాకైతే కొంచెం కొంచెం అడుగైతే అంటుతుంది కాబట్టి స్టవ్ అయితే చిన్నగా పెట్టుకున్నాను. ఇలా ఒకసారి అయితే మళ్ళీ మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి తీసి అయితే మూత తీసి కలుపుకోవాలి. ఇలా 2-3 సార్లు అయితే చేసుకోవాలి, ఎందుకంటే మక్కలు కాబట్టి పచ్చి పచ్చి వాసన ఉంటాయి కాబట్టి ఇవన్నీ అయితే చాలాసేపు అయితే వేయించుకోవాలి. ఇది చాలా లేట్ అవుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గోల్నెయ్యి లాస్ట్లో అయితే కొంచెం కారం అయితే వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువగా వేసుకోకూడదు, టేస్ట్ బాగుండదు కాబట్టి కొంచెం అయితే కారం అయితే వేసుకోవాలి. బాగా స్పైసీగా అయితే ఉండకూడదు, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి కొంచెం లైట్గా అయితే ఉండాలి, మరీ ఎక్కువగా స్పైసీగా అయితే ఉండకూడదు. ఇక్కడ అమ్మ అయితే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసింది, మీరు కూడా అలానే చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే ఇవన్నిటికైతే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి, తర్వాత ఆఫ్ చేసుకొని తినేయడమే, అంతే. ఈ టిఫిన్ ఎలా ఉందో మీరందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు అయితే వేసుకోవాలి. ప్రతి ఒక్క వంటలో కొత్తిమీర ఆకుతోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎండ్ చేసేది కూడా కొత్తిమీర ఆకు వేసే ఎండ్ చేస్తాం కాబట్టి ఇందులో కూడా లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తినేయడమే. ఇక ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీరందరూ తప్పకుండా చూడండి. ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్తో మీ ముందు కలుస్తా. అలాగే మీరందరూ తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసాక ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీ అయితే ఎవరు చెప్పి ఉండరు, మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది.